మీ శ్యాంప్రసన్న. ఈరోజు ఏంటిదంటే మా మోక్ష గారిని కొమ్మ ఉయ్యాల సాంగ్కి రెడీ చేస్తున్నా, క్రియేట్ చేస్తున్నా మోక్ష గారిని. అది మీకు తెలుసు. త్రిపురాలో పాప ఉంటుంది కదా, ఆ పాప లెక్క రీక్రియేట్ చేస్తున్నా. చాలా చూద్దాం ఎట్లా కన్వే అవుతుందో. ఫస్ట్ అయితే నేను శారీ లెక్క 2 అనుకున్నా. ఇదొకటి ఉంది. నాకు కొంచెం రిఫరెన్స్ పిక్లో కొంచెం ఇది మ్యాచ్ అయినట్టు అనిపించింది, అందుకని నేను ఇది ట్రై చేస్తున్నా. ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది. కానీ ఇది కొంచెం ఆమె కొంచెం బ్రౌనిష్ కలర్ శారీ కట్టుకుంటుంది కాబట్టి ఇది ఓకే అనుకున్నా. ఇది దీన్ని కడుతున్నా. ఫస్ట్ టైం మా మోక్ష రెడీ అవ్వడము. చూద్దాం ఎట్లా కన్వే అవుతుందో. జుట్టును ఆఫ్ అంటే తనకు ఒక సైడు ఇలా కొంచెం ఎత్తుగా ఉంటుంది, అంటే చీక టైప్ ఉంటుంది. దానికి మనం ఏం చేయాలంటే హాఫ్ ముందుకు తీసేసుకొని బ్యాక్ సైడ్ కొప్పు వేసేసి తర్వాత ముందు నుంచి వెనక్కి కనాలి. దీన్ని ఏమంటారో నాకు తెలియదు, దీని పేరు నాకు తెలియదు. ఎప్పుడో నాకు లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు కొప్పు కోసం అని తెప్పించుకున్నా, ఇప్పుడు మళ్ళీ యూజ్ అవుతుంది. జస్ట్ ఏం లేదు, దీన్ని ఇలా పెట్టేసేయాలంటే. నా హెయిర్ తక్కువ ఉంది కాబట్టి ఇది ఒక లబ్బర్ వేస్తున్నా నేను. ఇది ఎందుకు తీస్తున్నావు నువ్వు? ఇలాంటిది ఇంకోటి తీసుకుంటున్నా. కరెక్ట్ పొజిషన్లో రావాలి సైడ్కి, లేకపోతే అటు ఇటు వెళ్ళిపోతుంది. పిల్లలు కాబట్టి ఏమనలేకపోతున్నా, లేకపోతే అరిసేదాన్ని ఇప్పుడు మనం వేసిన పనికి. ఓకే, ఇప్పుడు నేను ఇది వేస్తున్నా. ఇవే వేయాలి పక్క, మంచిగా స్టిఫ్గా ఉంటాయి. నాకు డౌట్ ఏంటంటే ఇలా పడుతుందా లేదా. ఓకే, ఇప్పుడు మీకు కనబడుతుంది అంటున్నాను చూడండి, రౌండ్ షేప్ వచ్చింది. ఇప్పుడు ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలా తీసుకొచ్చి జస్ట్ ఇట్లా ఇచ్చి పెట్టేయండి. కొంచెం పఫ్ టైప్ ఉన్నా నాకు, కాబట్టి నేను పఫ్ ప్యాట్ యూజ్ చేస్తున్నా. ఇది ఎప్పుడో అసలు పని చేస్తాం లేవో కూడా తెలియదు నాకు, అని చూద్దాం. సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. పెట్టుకోవడం అలవాటు లేక ఏమి పెడుతున్నావు అంటుంది కదా. ఓకే, తనది షార్ట్ హెయిర్ కాబట్టి నేను బ్యాక్ సైడ్ తిప్పేసిన ఒకసారి అట్లు. ఇలా దీని వెనకాల తీసేసి ఇలా క్లిప్ పెడుతున్నా. అదే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇలా తీసుకొచ్చి దీని నుంచి అవి పెట్టేయాలి.
రింగ్ టైప్ తిరిగింది. ఇంకొంచెం రింగ్ తిప్పాలంటే ఏం చేయాలంటే నా దగ్గర అట్లాంటి బ్లాక్లు లేవు, ఇది యూజ్ చేస్తున్నా. ఇది ఉందా, అది ఇష్ట పెట్టండి 2 minutes, మంచిగా కర్లుగా తిరుగుద్ది. ఇక్కడ హెయిర్ అనేది కొంచెం లూజ్ ఉంది. సరే మోక్ష లుక్ కొంచెం మారింది కదా. ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేద్దాం గరం మసాలా. నేను యాక్చువల్గా తనకి మేకప్ వేయా, ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్ సీజన్లో మేకప్ వేస్తా. చాలా రోజులు అయ్యే దుమ్ము కూడా పట్టింది. కానీ మా మోక్షకి మేకప్ అంటే చాలా ఇష్టం, పిచ్చి అనొచ్చు ఒక మాట చెప్పాలంటే. ఆ పాప ఇయర్ రింగ్స్ పెట్టుకుంటుంది, కాకపోతే మా మోక్షకి ఇయర్ రింగ్ ఇంకా కుట్టలేదు. సారీ మోక్ష, అదొక్కటి మిస్. మిగతా అన్ని సేమ్ టు సేమ్ రీక్రియేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా. ఈ మెరూన్ దొరికింది, చూద్దాం. మెరూన్ లే మోక్ష ఉండు. మస్కారా పెట్టుకుంది. మస్కారా యాక్చువల్గా నా దగ్గర లేదు. మస్కారా లేదు, కాటికతోని సెట్ చేద్దాం. ఆమెది కొంచెం షార్ప్ ఉంటుంది, మరీ షార్ప్ లేదు. చూద్దాం ఎలా కనబడుతుందో. లాస్ట్ అండ్ ఫైనల్ కాజల్తో ఎండ్ చేస్తున్నా. అందులో కూడా లైట్గా కాజల్ అనేది పెట్టుకుంటుంది ఆ అమ్మాయి, అందుకని అలా. నా దగ్గర కాటన్ శారీస్ లేవు. కాటన్ శారీస్ కన్నా ఇలా లైట్ వెయిట్గా ఉంటే పిల్లలు ఇరిటేట్ కాకుండా ఉంటారని నా అభిప్రాయం. అందుకే తర్వాత అయితే మా మోక్షని కొంచెం సెట్ చేస్తున్నా. కింద కూర్చొని మీద కూర్చొని మొత్తం అంతా చిందరవందర చేసుకుంది. అందుకనే లాస్ట్ ఒక్కసారి టచ్ అప్ చేస్తున్నా. తనకు కన్నీళ్ళు వస్తున్నాయి కాజల్ పెట్టే వరకు. లైట్గా కొంచెం కారింది, అందుకని నేను దాన్ని కవర్ చేయడానికి ఫోల్డర్ అద్దా. మోక్ష మోక్షకి సైడ్స్కి ఏమో ఇలా పెట్టా కొప్పు. ఇగో ఇది కొప్పు, అడ్డదిరుగు. ఇది కొప్పు. యాక్చువల్గా ఇది ఇలా రావాలి, నేను ముందు చెప్పినట్టు పెట్టుకోండి. ఇయర్ రింగ్స్ ఇంకా గుట్టియలేదు మా మోక్షకి, అందుకని ఇవ్వలేదు. ఆ పాపకి చిన్న లాకెట్ ఉంటుంది ఆ పాటకి, అందుకని అలా. మొత్తానికి మా మోక్ష అయితే ఇలా ఫైనల్గా రెడీ అయిపోయింది. లాస్ట్ లుక్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేం గెటప్ వేయాలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దాని ప్రకారం మా మోక్షని రెడీ చేస్తా. పక్కా తప్పకుండా రెడీ చెప్తున్నా, పక్కా తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తోని మళ్ళీ కలుద్దాం. బాయ్.